నంద్యాలలో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నంద్యాల నుంచి పాణ్యం వెళ్లే దారిలో శాంతిరామ్ హాస్పిటల్ దగ్గర బైక్పై వెళ్తున్న దంపతులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. దంపతులిద్దరిని కొట్టి మెడలోని 2 తులాల బంగారు గొలుసు, కొంత నగదుని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన భార్యాభర్తలకు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. ఇంకా జోగులు ఒకడు చూపించాడు కొట్టినాడు. మళ్ళీ తర్వాత నాకు నా చేను ఒకడు ముందుకున్నాడు. బంగపోతున్నాడు. మీకు డబ్బులు కావాలనే కొట్టించారా, నేను నన్ను ఇడిసారా, మీరు ఎవరు అసలు నేనేం చేసినానని మేము పిల్లని ఆసుపత్రికి అడ్మిట్ చేసినాం అంటే ఇడిసాడు. ఎవరు ఎంతమంది వచ్చినారు? ఇద్దరే. గిట్ట తింటారు, ఇంతవేనే సన్నగా ఇట్ట తింటారు పిల్లగాని లెక్క ఇద్దరు. నేను కొట్టినారమ్మా. మీ భర్తకు గాయాలైనా? ఆయనకి ఎక్కువ, నాకేం రక్తాలు కాలేదు. ఆయన దెబ్బలు కొట్టినారు. మీ పేరమ్మా? జయం. మా సిస్టర్ ప్రెగ్నెంట్, చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరకు వచ్చినారు. హాస్పిటల్లో 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలని మా సిస్టర్కి చెప్పినారు. వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు. పొలం దగ్గర ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేక కొంచెం దూరం